తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా విభజన చేసి ఉన్నారు. అఫ్‌కోర్స్ జిల్లాలంటే మనకు అందరికీ తెలుసు. బట్ ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక 3 జోన్స్‌గా విభజన చేసి ఉన్నారు. సో, దానిలో మనకి సెంటర్‌లో కనిపిస్తున్నటువంటి జోన్ ఏదైతే కనిపిస్తుందో ఈ రెడ్ కలర్ జోన్, సెంటర్ జోన్ ఇదంతా కూడా ఈ సెంటర్ జోన్ అంతా కూడా దాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా పిలుచున్నారు. సో, ఇది ప్రధానమైనటువంటి పట్టణమైనటువంటి ప్రాంతం. తెలంగాణ మొత్తానికి కూడా చూసుకుంటే కేంద్ర బిందువుగా ఉంటుంది. ఈ యొక్క క్యూర్ దాని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా పిలుస్తూ ఉన్నాం. సో, ఇక్కడ ఈ ప్రదేశంలో ఈ యొక్క హై వాల్యూ సర్వీసెస్ అనేటువంటివి చాలా ఎక్కువగా కేంద్రీకృతం అవబోతూ ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా ఇన్నోవేషన్ ఆవిష్కరణకు సంబంధించినటువంటి కంపెనీలు కానీ, టెక్నాలజికల్ పార్క్స్ కానీ, సాఫ్ట్వేర్ హబ్స్ కానీ ఈ యొక్క కేంద్రంలో అంటే సెంటర్ పార్ట్లో క్యూర్ రీజియన్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నారు. సో, దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సెకండ్ జోన్గా తీసుకొచ్చారు. ఏదైతే మనకి ఎన్సర్కిల్ అయిందో బ్లూ రీజియన్, సో దాన్ని ప్యూర్ అని పిలుస్తూ ఉన్నారు. దాన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీగా పిలుస్తూ ఉన్నారు. మరి ఈ సెంటర్లో అంటే ఈ ఏరియా అంతా కూడా దేనిపైన వీరు ఫోకస్ ఎక్కువగా చేస్తుంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పైన. సో ఇక పరిశ్రమలను ఎక్కువగా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండే విధంగా, సో లైక్ పరిశ్రమలకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఈ యొక్క ప్యూర్ రీజియన్లో ఏర్పాటు చేసినటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా కూడా కొత్తగా ఈ యొక్క ఎంఓఎస్ ద్వారా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇంకొక థర్డ్ రీజియన్ మనం చూసుకుంటే ఈ ఈ సెకండ్ రీజియన్ నుంచి బయట ఉన్న రీజియన్ అంతా కూడా థర్డ్ రీజియన్గా ఉంది. సో ఈ రీజియన్లో ఫోకస్ చేసేది దాన్ని రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. మరి ఈ రీజియన్ మనం చూసుకుంటే ఈ రీజియన్ అంతా కూడా వ్యవసాయ అనుబంధ రంగాలను డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ని డెవలప్ చేయడం, సో అగ్రికల్చర్లో పురోగతి సాధించడం, ఉత్పాదన పెంచడం, ఉత్పత్తి పెంచడం, దాంతోపాటు ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ అనుకోవచ్చు. అంటే అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినటువంటి కర్మాగారాలను అభివృద్ధి చేసి తద్వారా ఈ యొక్క ఉత్పత్తిని పెంచడము అనేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ యొక్క థర్డ్ రీజియన్లో దాన్ని రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీలో చేయబోతూ ఉన్నారు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నారు. దట్ ఈస్ ద విజన్ ఫర్ తెలంగాణ.